రెండు ఒకటేసారి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? జనరల్గా సార్ మనం ఒక 10 అవర్స్ ఇది 10 అవర్స్ అని నడుపుతాం సార్. ఒకటి పాడైంది కదా ఇంకో స్టార్ట్ చేసాం సార్. అది కూడా అన్ఫార్చునేట్లీ కంటిన్యూగా నడుస్తూ లోడ్ పడి హీట్ అయిపోతుంది. 8 అవర్స్ కంటే ఎక్కువ వస్తే హీటింగ్ ప్రాపర్టీ ఉంటుంది. హీట్ అయ్యి సెల్ఫ్గా పోయి అది రేర్ కేసెస్ సార్. జనరల్గా స్టాండ్ బైది రెండు ఒకేసారి ఎప్పుడు పోవు సార్. మాకు ఇంత పెద్ద సెగ్మెంట్లో ఎక్కడ కూడా రెండు ఎట్ టైం పైన ఇష్యూ లేదు సార్. కరెంట్ అన్ఫార్చునేట్లీ రెండు అదే ఇప్పుడు ఆల్రెడీ లోకల్ స్టోర్కి అడిషన్ కావాలి సార్. సో రేపు ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ చేస్తారు కదా. ఒకసారి ఒకటి వస్తే వాళ్ళు 10 hours హాఫ్ ఇవ్వాలి. లేదు సార్ 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లేం లేదు సార్. వాళ్ళకి ఏంటంటే 1 అవర్ టోటల్ 20 hours నడవాలి కదా. అవును సార్. 20 hours నడవాలి కదా. 2 to 3 అవర్స్ 3 hours గ్యాప్ ఇచ్చిన 12 hours నడుస్తుంది. 20 hours నడిస్తే ఫుల్ సప్లై చేసినట్టు. 3 hours బ్రేక్ చేస్తే 12 hours నడుస్తుంది. 18 hours నడుస్తుంది. రాయపాటి నుంచి గ్రావిటీ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ గ్రీన్ లైన్ మొత్తం ఇండికేషన్ గ్రావిటీ. మనం ఈ మోటార్ అనేది ఇప్పుడు జక్కన ఇప్పుడు ఇక్కడ ఇదంతా గ్రావిటీ ఇక్కడ వరకు వచ్చి సంపు ఈ రెడ్ లైన్ ఉంది కదా సార్. మీరు లిఫ్ట్ చేసి వైట్ చేసి ఇక్కడ ఉంటుంది కదా అక్కడ ఉంది. సో దానికి లిఫ్ట్ చేస్తుంది. ఈ రెడ్ లైన్ వరకు మాత్రం పంప్ చేయడానికి దాంతో మళ్ళీ ఇది ఎక్కిన తర్వాత అంత గ్రావిటీ సో ఇప్పుడు